హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రపంచ హిప్పో దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. నీటి ఏనుగుల సంరక్షణ, వాటి విశిష్టతపై సందర్శకులకు అవగాహన కల్పించేందుకు జూ అధికారులు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హిప్పో ఎన్క్లోజర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. జూలో ఉన్న పార్వతి, రాజిత, గజిని, రామ అనే 4 హిప్పోల కోసం అధికారులు ప్రత్యేకంగా తయారు చేసిన కేకులను అందించారు. పండ్లు, కూరగాయలతో సిద్ధం చేసిన ఈ కేకులను హిప్పోలు ఎంతో ఇష్టంగా ఆరగించడం సందర్శకులను, ముఖ్యంగా చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ క్యూరేటర్ జె మురళీధర్ ఏం చెప్పారంటే, హిప్పోలు ఆఫ్రికా ఖండానికి చెందిన అర్ధజల శాకాహార జంతువులని తెలిపారు. ఇవి రోజుకు సుమారు 100 కిలోల వరకు ఆహారాన్ని తీసుకుంటాయన్నారు. ఈ సందర్భంగా జూలో ఉన్న 52 ఏళ్ల పార్వతి అనే హిప్పో గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని జూ పార్కుల్లో ఉన్న అత్యంత వృద్ధ హిప్పోలలో పార్వతి ఒకటని, వయసు పెరిగినా అది చాలా ఆరోగ్యంగా ఉందని అధికారులు తెలిపారు. వన్యప్రాణుల రక్షణలో భాగంగా ఇటువంటి వేడుకలు నిర్వహించడం వల్ల జంతువుల పట్ల ప్రజలకు ప్రేమ, అవగాహన పెరుగుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.